కర్నూలు జిల్లా జైలులో ఎమ్మెల్యే విరూపాక్షితో వైసీపీ నేతలు ములాఖతయ్యారు. విరూపాక్షికి అండగా ఉన్నామని చెప్పడానికి తామొచ్చామన్నారు. 2 ఏళ్లుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు వైసీపీ నేతలు. ఎమ్మెల్యే విరూపాక్షి పైన వైసీపీ కార్యకర్తలపైన దాడి చేసి హత్యాయత్నం చేశారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేదని ఈ సంఘటన చెబుతుందన్నారు. కొట్టాటలు విటాలా ఎంతో మంది నాయకుల్ని చూసినా, కొంతమంది బోయ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు వచ్చినారు, వచ్చి విరూపాక్షి గారికి వ్యతిరేకంగా మాట్లాడిపోయినారు. అదే నాయకులు మా ముచ్చుమరి గ్రామంలో ఒక బోయ సామాజిక వర్గానికి సంబంధించిన బాలిక మిస్ అయితే ఏ నాయకుడు రాలే. గుడ్డలు చించుకునేది వాళ్ళే, గుడ్డలు చింపినేది భర్తనే, కానీ కేసు కట్టింది ఎమ్మెల్యే బట్టలు చించినాడని కట్టినారు. చాలా మంది అరే నక్సలైట్లు అనే వాళ్ళు ఉంటే వ్యవస్థలన్నా బాగు పనిచేసినాయి కదరా ఆ రోజు. వాళ్ళు లేకుంటే కానీ ఈ రోజు మన సమస్యలు ఎవడికి చెప్పుకోవాలని కూడా తెలియక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కదరా అని అనుకుంటున్నారు.